ఒక మంచి సినిమా డైరెక్టర్ అవ్వడానికి ఖచ్చితంగా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేయడం అవసరం అంటారు? అవసరం లేదని కొన్ని 100 సార్లు ప్రూవ్ అయింది, అది డిస్కషనే కాదు. బట్ నా దృష్టిలో ఒక మంచిది కావడానికి బేసికల్గా యూ హ్యావ్ టు ద గ్రేట్ అబ్జర్వేషన్, యూ రీడ్ లాట్ ఆఫ్ బుక్స్, okay, and you read the society, you read the people, then you will understand the finest minuscule details of human behavior. If you know that, it will be a right, you will have a long lasting career and you will be happy. సినిమా అంటే ఓన్లీ ఇక్కడ పెట్టేసి ఒక ఫైట్ చేసేస్తాం, ఒకటి చేసేస్తాం, ఈ సినిమా వాళ్ళు ఇద్దరు జోకులు వేసుకున్నారు, ఆ కాలం పోయింది, చెల్లిపోయింది. నౌ ఆడియన్స్ సీ హౌ మచ్ కంటెంట్ వీఆర్ గివింగ్ టు ద ఆడియన్స్, మీరు ఎంత కంటెంట్ ఇస్తున్నారు. అండ్ చిన్న ఎగ్జాంపుల్ ఉందండి, ఒకప్పుడు ఒక 8 సెకండ్స్ చూపిస్తే ఒక వైట్ షాట్ పెట్టి ఒక ఫారెస్ట్ అనుకుందాం, వైట్ షాట్ పెట్టినప్పుడు ఒక లైన్ని పరిగెత్తిచ్చామంటే ఆర్ ఒక టైగర్ని పరిగెత్తిచ్చామంటే అది టైగరా లైనా అని ఆడియన్స్కి రిజిస్టర్ కావడానికి 8 సెకండ్స్ పట్టేది. సో యూ హ్యావ్ టు హోల్డ్ దట్ థింగ్. మరి ఇప్పుడు చూస్తే మనకు లాగ్ అనిపించింది, బట్ దోస్ డేస్ ఇట్లా పెడతారు, డింగ్ డింగ్ డింగ్, దిస్ ఈస్ ద లైన్, అది టు రిజిస్టర్ ద ఆడియన్స్, దట్స్ ఎడిటింగ్ టెక్నిక్. తర్వాత రోజుల్లో అది 3 సెకండ్స్కి పడిపోయింది. 3 seconds నుంచి, this 3 seconds is golden rule sometimes we say, 3 seconds నుంచి ఇట్లా వెళ్ళంగా 3 seconds we know that this is a tiger or a lion because the imageries we are seeing. But right now in this present digital world, I can say it's hardly 1.2 seconds. I can say 24 frames are try to make 30 frames, so you can tell it వెళ్తుందంటే it will register to the audience. The way we grab, ఇప్పుడు కొంచెం ఒకప్పుడు ఇక సీన్ అయిపోయిన తర్వాత యూస్ టు పుట్ ఏ నైస్ ఎస్టాబ్లిష్ షాట్, ఒకటి వెళ్ళేవాళ్ళం, లోపలికి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు అది పెడితే ఇది ల్యాగ్ ఆడియన్స్ అన్నమాట. ఆ షాట్ పడంగానే దెన్ సెల్ ఫోన్లోకి వెళ్ళిపోయి సోషల్ మీడియాకి వెళ్తారన్నమాట. సో ద ఆడియన్స్ ఆర్ ఎవాల్వింగ్. వై? బికాస్ ద నెంబర్ ఆఫ్ ఇమేజెస్ బీయింగ్, దట్స్ అన్ ఎడ్యుకేషన్ ఎక్స్పీరియన్స్. సో మనం వెళ్ళి ఈరోజు ట్రాఫిక్ కంట్రోల్ చేయాలంటే చేయలేము. ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆర్ ట్రాఫిక్ ఆఫీసర్, హీ కెన్ రియల్లీ థింక్ ఈజ్ ఎక్స్పీరియన్స్ బేసికలీ. ద ఆడియన్స్, యాజ్ అన్ ఆడియన్స్ వీఆర్ ఎక్స్పీరియన్స్డ్. సో ఆ సిచ్యువేషన్లో రైట్ నౌ టు టెల్ ద ఆడియన్స్ ఇస్ అ వెరీ డిఫికల్ట్ థింగ్. సో యూ హ్యావ్ టు హ్యావ్ ద హ్యూమన్ బిహేవియర్, యూ హ్యావ్ టు హ్యావ్ ద ఎమోషన్ హుక్ అవన్నీ. సో అది మనకి ఎలా వచ్చింది అనుకుంటే, ఏదో సినిమాలకు వచ్చేటువంటి ఒక 10 సినిమాలు చూసాం ఐ కెన్ రియల్లీ డూ అనేది నా ఉద్దేశం, అది రైట్ కాదు. యూ రీడ్ ఎ లాట్, వాట్ ఎవర్ పాసిబుల్. I don't like reading books some other form. You think, you keep writing, then you will understand. మీరు అసలు చెప్తుంటే చాలా ఎక్స్ప్రెసివ్గా ఉంటుంది మీరు చెప్తుంటే. మామూలుగా మీ అపియరెన్స్ కూడా బాగుంటుంది. ఎప్పుడైనా ఎవరైనా మిమ్మల్ని ఆర్టిస్ట్గా అడిగారా? చాలా మంది అడిగారు బేసికల్గా. విలంగా హీరోగానే అడిగారు, ఏం తక్కువ అండి, జుట్టుపోయింది కానీ. నో, దట్స్ నాట్ మై ప్రైమరీ ప్యాషన్ అండి యాక్చువల్గా. ఎందుకంటున్నానంటే మన తెలుగులో విలన్స్ కరువు చాలా ఉంది. బాలీవుడ్కి వెళ్తున్నారు ప్రతిసారి అండి, ఏదో సినిమాలు తీసుకుంటా. అది ఏదో చెప్పబోయారు, చెప్పండి. హీరో కానీ జోక్ కానీ చెప్పండి అది. డోంట్ రిమెంబర్. సీరియస్లీ అంటే షార్టేజ్ చాలా ఉంది కాబట్టి మీరు అంటే చాలాసార్లు అనుకున్నాను నేను మీ విషయంలో. ఐఎమ్ ఆనర్డ్, బట్ ఒక అవకాశం దొరుకుతుంది మంచి కట్ చేయడానికి. సో ఐ విల్ బి ఏ డైరెక్టర్ అండ్ ఏ గుడ్ స్టోరీ టెల్లర్ అండ్ ఐఎమ్ హ్యాపీ ఇన్ మై వే. ఓకే. హిందీలో అంటే మరి ఇంత మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న మీరు హిందీ ఎంట్రీ కోసము ఒక రీమేక్ని ఎంచుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అంటే అది దట్ వాజ్ అన్ ఆఫర్ ఆన్ ద ప్లాటర్ అండి. ఐ వెంట్ టు బాంబే, దెన్ సపోజ్ టు డూ గమ్యం రీమేక్ కోసం వెళ్ళాను నేను. మీ రీమేక్ మీరు చేస్తాను? అవును, గమ్యం రీమేక్ కోసం వెళ్ళాము. గమ్యం రిలీజ్డ్ ఇన్ ఎవ్రీ అదర్ లాంగ్వేజ్ బేసికల్. ఇట్స్ బిగ్ హిట్ ఇన్ ఎవ్రీవేర్, కన్నడ, సవారి టు దుయ్ పృథ్వీ, ఎవ్రీవేర్. సో మెనీ ఫిల్మ్ మేకర్స్ లైక్ దట్ మూవీ. దానికోసం వెళ్ళాను. ఎట్ ద సేమ్ టైమ్ అక్షయ్ సార్ డేట్స్, ఎవ్రీథింగ్ వాజ్ ఆన్ ప్లాటర్. నేను బాంబే వెళ్ళినప్పుడు దట్ 1 year ఐ వాజ్ డూయింగ్ సమ్ యాడ్స్ అండి. మెస్వాక్ టూత్పేస్ట్ దగ్గర నుంచి డిష్ టీవీ యాడ్స్ టు ఐ డిడ్ సమ్ 45 రూపా బనియన్స్ అండ్ అండర్వేర్స్ దగ్గర నుంచి జాయ్ కాస్మెటిక్స్ దగ్గర నుంచి ఐ డన్ వాస్ట్ నెంబర్ ఆఫ్ కమర్షియల్ టీవీ కమర్షియల్స్. ఆ టైంలో సంజయ్ సార్ వన్ టైమ్ ఈ కాల్డ్ అండ్ ఆస్క్డ్, వుడ్ యు లైక్ టు సీ రమణ DVD అని. I saw that film many times, చిరంజీవి గారిది ఠాగూర్ మూవీ అని. I like that film a lot and చెప్పారు. నేను ఆలోచిస్తానండి, బట్ ఐ వాంట్ టు రైట్ అండ్ బికాస్ దట్ వరల్డ్ అని. అదే రోజు ఈవినింగ్ ఎందుకో కీరవాణి గారు ఫోన్ చేశారు. స్పెషల్ చబ్బీస్ అప్పుడు ప్రమోషన్స్ కోసం అక్షయ్ సార్ అండ్ కీరవాణి గారు మీట్ అయినప్పుడు దేర్ వాజ్ సమ్ కన్వర్జేషన్ హ్యాపెండ్ అబౌట్ మీ. అంతకుముందు అక్షయ్ గారికి ఆల్రెడీ నా పేరు చెప్పారన్నమాట. అక్షయ్ వాజ్ ఇంట్రెస్టెడ్ టు డూ ద ఫిల్మ్ విత్ మీ. సో కిరణ్ గారు ఫోన్ చేసి నేను కమర్షియల్ ఫిల్మ్ బేసికల్, ఇక్కడ ఎనఫ్ యూఆర్ డూయింగ్ యువర్ ఓన్ స్టైల్ కైండ్ ఆఫ్ థింగ్, అది మాట్లాడకుండా సినిమా చేయాలి. దెన్ ఐ వాంట్ దట్ లిటిల్ పుష్ యాక్చువల్లీ, అండ్ దెన్ ఐ టుక్ దట్ అడ్వైస్ అండ్ ఐ లవ్ దట్ ఫిల్మ్, గబ్బర్, ద వే ఇట్ డెల్ట్ ఆర్ ద వే ఇట్ రిసీవ్డ్ బై పీపుల్.
ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ విత్ దట్. బట్ నేను నా సినిమా రీమేక్ చేసుకుంటే ఇంకొంచెం బాగుండేది టు డూ దట్. బట్ ఇట్స్ ఏ గుడ్ ఫిల్మ్ వచ్చాయి which gave me a foothold in Bollywood industry. I'm not a newcomer ఇప్పుడు థింగ్, బట్ ఎవ్రీ టైమ్ ద ఫిల్మ్ ఐఎమ్ పుషింగ్ మోస్ట్ ఆఫ్ మై బాలీవుడ్ ఫిల్మ్స్ బికాస్ నాకు కథ వచ్చిందంటే కథ చెప్పాలి. గబ్బర్ తర్వాత ఏమంటే కంచె వచ్చింది, కంచె దాన్ని ఇమీడియట్గా ఐ స్టార్టెడ్ దిస్ వన్. దెన్ ఐఎమ్ ప్లానింగ్ సమ్ అదర్ ఫిల్మ్స్ బేసికల్లీ, బట్ గబ్బర్ గేవ్ మీ దట్ ఫుట్ హోల్డ్ ఇన్ ద ఇండస్ట్రీ. ఓకే. చాలామంది వ్యూవర్స్ అడిగారు నన్ను మహేష్ బాబు సినిమా ఎప్పుడు అని. అది అశ్విని గారు నేను కూడా అడగాలి మహేష్ నేను బేసిక్గా సినిమా అనుకున్నాము, ఇట్స్ ఎక్సైటింగ్ స్టోరీ మొత్తం ప్లాన్ చేసుకున్నాము. కానీ అదే టైంలో కొంచెం గ్యాప్లో మహేష్ వాన్స్ టు డూ మన ఆగడు సినిమాకి దాని తర్వాత చేద్దాం అన్నారు. అండ్ ఈ అప్పుడు గమ్యం గురించి సంజయ్ సార్ అడుగుతున్నప్పుడు నమ్రత అండ్ మహేష్ దే ఆర్ ద పీపుల్ హూ సజెస్టెడ్ మై నేమ్ టు సంజయ్ సార్ ఆల్సో. అప్పుడు దేను క్లోజ్ షబీనా ఖాన్ అని ఒక ఉండేది కాస్ట్యూమ్ డిజైనర్, తన ద్వారా అన్నమాట. షీఈ్ ఏ కో ప్రొడ్యూసర్ ఆఫ్ ద మూవీ. సో దెన్ మహేష్ సెడ్ క్రిష్ యూ గో అండ్ డూ దట్ ఫిల్మ్ అండ్ కమ్ బ్యాక్ విల్ బి డూయింగ్. నేను అటు వెళ్ళాను. దెన్ ఇట్ టుక్ 2 years ఫర్ మీ. దెన్ ఆ కథ నుంచి కంచెగా వెళ్ళటం జరిగింది. ఈయన తర్వాత నేను ఒక్కడే శ్రీమంతుడు ఈ ట్రాక్ ఈయన రావటం జరిగింది. సో అగైన్ బట్ రైట్ నౌ ఆ స్టోరీ నేను పక్కన పెట్టినట్టే అన్నమాట ఇప్పుడు. So I'll be thinking another story for Mahesh and want to do with Mahesh and Tarak. I want to do Kalyan, Chiranjeevi garu, Bunny, Charan, everyone. మామూలుగా ఒక స్టోరీ మీద కూర్చున్నాక నెంబర్ ఆఫ్ డేస్ అలా కూర్చున్నాక ఒక టైంలో బోర్ వచ్చేస్తుంది. అలా బోర్ వచ్చి పడేసిన ఉన్నాయా మీ దాంట్లో? చాలా ఉంటాయి. You will be excited in the initial stages, then you will find it in a chewing gum, then it's sweet in the start and thing, it's not going anywhere. అలాంటి చాలా ఉంటాయండి. అండ్ ఎవ్రీ ఫిల్మ్ మేకర్, ఎవ్రీ రైటర్ విల్ హ్యావ్. అదే అలా ఆ స్టోరీ మీద ఫస్ట్ డే ఏదైతే పెట్టామో, ఏదైతే ప్రేమ ఉందో చివరి వరకు అలా ఉండాలంటే ఏం చేయాలి? No, story will run itself అండి. If it is going forward, it's finding its own course nature, then you'll follow it. Sometimes స్టోరీ ఒక చోటకి వెళ్ళిపోయిన తర్వాత ఆగిపోయింది అనుకోండి, then no need to push it. పక్కన పెట్టే respect that, and it's not happening. Don't try to make any artificial efforts on it. Then ఆ టైం వచ్చినప్పుడు వచ్చేసిద్దండి. అది ఆ టైం వచ్చినప్పుడు ఇట్ విల్ ఫైండ్ ఇట్స్ ఓన్ డెస్టినేషన్, ఇట్ విల్ కమ్ ఇట్ టు యూ. ఓకే. ఈ లోపు వేరే దాని మీద వర్క్ చేసుకున్నాను. డెఫినెట్లీ చాలా కథలు మైండ్లో తిరుగుతూ ఉంటాయండి. అన్నీ చాలా ఆలోచనలు. ఇప్పుడు మనం ఎలా మాట్లాడుతున్నామండి, ఇంత స్పాంటేనియస్గా ఏం ఆలోచించట్లేదు. కానీ ఏం జరిగిద్దంటే మెనీ థాట్స్ మనకి లోపల ఒక చిన్న దారాల్లాగా అయిపోయి మొత్తం చిక్కుడిపోద్దండి. ఎప్పుడు అది ఒక ఉండలాగా ఉంటుంది. అది ఎప్పుడైతే కనుక ఇది సెట్ అయిపోయి దండ అయితే సినిమా వచ్చిందండి. సో దట్ యూ హ్యావ్ టు గివ్ టైమ్, ఇంక్యుబేషన్ పీరియడ్ అంటామండి. అది ఒక ఐడియా వచ్చాక తొందరగా తీసేయడం ఒకటండి. కొన్ని ఐడియాలు ఒక నెలలో రాయగలుగుతామండి. కొన్నిటి ఇంక్యుబేషన్ టైం పట్టిద్ది, కొన్ని మధ్యలో ఆగిపోద్ది అన్నమాట. అది ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ప్రొఫెషన్. మీరు బయట వాళ్ళ సినిమాలు ఏదైనా ఒక మంచి సినిమా, ఆ సినిమా నేను చేస్తుంటే ఇంకా బాగుండేదని ఎప్పుడైనా ఫీల్ అయ్యారా ఏదైనా సినిమాకి చూస్తున్నప్పుడు? ఎవరిదైనా అదర్ డైరెక్టర్ మూవీస్? I have my own stories, I will tell those stories. ఇంకా బాగా తీయొచ్చు అని అనిపిస్తుంటుంది. No, you cannot do. మామూలుగా ప్రేక్షకులు Nobody can do a better Bahubali than Rajamouli garu. Nobody can do better Kanchedanni, because nobody can do better Srimantudu than Shiva or any film. Trivikram garu kavachu, any director, Vinayak garu kavachu, every Sukku kavachu, everything. Why? Because you are creating that vision, you are living in that world. With your inner eyes you are seeing one thing. దాన్ని ఆడియన్స్ మనం అంతఃచక్షువులతో చూసి బాహ్య చక్షువులకి వాళ్ళ మనసులు కూడా అతుకునేట్టు కథ చెప్పగలగాలి. అది సో యు ఆర్ రియల్లీ లివింగ్ ఇన్ టు దట్. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత చూసి ఇది అయితే నేను ఈ సీన్ ఇలా తీసేవాడిని, ఈ కథని ఇట్లా మలుపుని తీసుకునేవాడిని, అది ఎవడేం చేస్తాడు? దట్ ఈస్ కాల్డ్ రిపేర్ వర్క్. ఇట్స్ నాట్ దట్స్ ఎ మెకానిక్ జాబ్. దట్ ఎవరేం చేస్తాడు. బట్ ద వే ద సినిమా వాస్ ప్రెజెంటెడ్, సాగర్ సంగమం ఆయన గురించి ఆయనకన్నా ఎవరు గొప్పగా తీస్తారండి? I'm talking about the classics or I'm talking about good films. If ఒక డైరెక్టర్ సోల్ ఉన్న ఫిల్మ్, ఆ సోల్ ఒకటి కనపడిందంటే అది ఆ దర్శకుడు బలంగా నమ్మి ఆయన చెప్తేనే జరిగిద్ది అన్నమాట. నేను దానికన్నా బాగా తీస్తానంటే నవ్వుకొని ఓహో అనుకోవటం అంతే అన్నమాట. దెన్ వై ఆర్ గోయింగ్ ఫర్ ఎ రీమేక్? విచ్ వన్ అండి? ఎనీథింగ్. ఠాగూర్, గబ్బర్. తప్పే ఉందండి. నేను పోటీ పట్టలేదండి. నేను మురుగదాస్ గారితో వినాయక్ గారితో పోటీపడి చేస్తున్నానా? మై ఫిల్మ్స్ గాట్ రీమేడ్ ఇన్ మెనీ లాంగ్వేజెస్. ఇట్ ఈస్ ద ఆపర్చునిటీ విచ్ ఐఎమ్ గ్రాబింగ్. ఇట్ ఈస్ అన్ ఆపర్చునిటీ. దట్స్ ఏ ప్రొఫెషనల్ డెసిషన్, నా కెరియర్ డెసిషన్. హిందీకి వెళ్ళటం అంటే ఇప్పుడు ఐఎమ్ నో మోర్ ఏ తెలుగు డైరెక్టర్.
ఫర్ నో జస్ట్ తెలుగు డైరెక్టర్ కాదన్నమాట, చాలా ఇన్హిబిషన్స్ ఉంటాయి. Yeah. హౌ హీ విల్ లాంగ్వేజ్ ఇన్హిబిషన్స్ ఉంటాయి, ఎలా హ్యాండిల్ చేయగలడు హిందీ సినిమాని, వాట్ కైండ్ ఆఫ్ థింగ్. ఇవన్నీ ఇన్హిబిషన్స్ని తీసేయడానికి నేను 2 సంవత్సరాలు ఆగొచ్చు. లేకపోతే ఇప్పుడు అక్షయ్ కుమార్ గారితో మొత్తం ఇట్స్ ఎ ప్లాటర్, ఎవ్రీథింగ్ వాజ్ దెర్ ఈస్ ఎ స్క్రిప్ట్, దెర్ ఈస్ ఎ స్టోరీ, ఆయన డేట్స్ ఉన్నాయి, బన్సాలి గారు ప్రొడ్యూస్ చేస్తా అంటున్నారు, మొత్తం ఉన్నది. సో ఆల్ ద థింగ్ ఈజ్ ఐ హ్యావ్ టు టేక్ ద ప్రాజెక్ట్ ఇన్ టు మై హ్యాండ్స్ అండ్ కంటిన్యూయింగ్. అది చాలా ఆలోచించాను నేను అది. బట్ దట్ డెసిషన్ ఫర్ మీ ఈస్ కెరీర్ వైజ్ ఐఎమ్ ఐ డూయింగ్ రైట్ ఆర్ రాంగ్. అది కెరీర్ వైజ్ ఐ ఫెల్ట్ ఇట్, ఇట్స్ మై డెసిషన్, మై లైఫ్, మై డెసిషన్. ఐ టుక్ ఎ డెసిషన్ దట్ ఐ వాంట్ టు డూ దిస్ ఫిల్మ్. యాజ్ సింపుల్ as that. ఐఎమ్ నాట్ ప్రూవింగ్ దేర్ ఎనీథింగ్. ఓకే. అండ్ వినాయక్ గారు, మురుదాస్, ద వే హీ రోట్ ద స్క్రిప్ట్ ఎక్సైటింగ్. ఆయన సెట్స్కి వచ్చారన్నమాట క్లైమాక్స్, అండ్ హీ లవ్ ద క్లైమాక్స్, ద వే ఐ డెల్ ద క్లైమాక్స్. అండ్ ద వే వినాయక్ గారి షార్ట్ డివిజన్ చూస్తే ఎక్స్ట్రాడినరీగా ఉంటుందండి. ద వే ఆయన బ్లాగ్ పెట్టారంటే అది ఒక పుస్తకంలో రాసుకోవాలన్నమాట. అది ఎలా వచ్చి, అది నేను చాలాసార్లు అంటూ ఉంటాను, వినాయక్ గారు నేను జనరేటర్ అంటాను అనమాట. వెన్ ఎవర్ యూ గో హీ గివ్స్ లాట్ ఆఫ్ ఎనర్జీ. ఒక సీన్ తీసే కృష్ణ సినిమాలో ఒక సీన్ ఉంటుంది అన్నమాట, అది చాలా కామెడీ సీక్వెన్స్ బేసికల్గా. జయప్రకాష్ రెడ్డి గారు వాళ్ళందరూ ఉంటారు. ద వే అది అంతే తీయాలి, అంతే కట్ అవ్వాలి. ఇట్స్ ఎ టెక్స్ట్ బుక్ లాగా టక్ 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 అనమాట. ఇట్స్ అన్ ఎక్స్ట్రాడినరీ క్రాఫ్ట్స్ మ్యాన్. అది ఆయన పందాలు ఆయన ఉంటుంది. గబ్బర్లో దే ఐ ట్రై టు ఫైండ్ దట్ హ్యూమన్ ఎమోషన్ ఇన్ దట్. నా పందాలు నేను కమర్షియల్ అది తీస్తాను. మురుదాస్ ఖర్చులు మురుదాస్ ఉంటుంది అంతే అనమాట. ఇట్స్ వీఆర్ నాట్ కంపేరింగ్. ఆయనకన్నా నేను బెటర్ తీస్తాను, ఎవరన్నా కూడా నవ్వుతారు, ఆయన నవ్వుతారు, నేను నవ్వుతాను. ఓకే.